ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎందుకు వేస్తారంటే అన్ని రుచులు మన జీవితాల్లో ఉండాలని సింపుల్గా చెప్పేస్తాం. కానీ దాని వెనుకున్న రీజన్ విన్నారంటే ఖచ్చితంగా ఆ రోజు ఉగాది పచ్చడి తినాలి అనుకుంటారు. ఉగాది పచ్చడిలో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎనర్జీ కారకాలు. వేప పువ్వు చేదు, ఇది శని రాహుకేతువుల ఎనర్జీ. ఉప్పు మూన్ ఎనర్జీ. ఆవు నెయ్యి తీపి పదార్థాలు, గురు ఎనర్జీ. మామిడి పులుపు, బుధ శుక్రుల ఎనర్జీ. మిరియాలు రవి కుజుల ఎనర్జీ. ఈ పచ్చడి తినడం వల్ల మనలో కొత్త ఎనర్జీ మొదలవుతుంది. ఇదొకటే కాదు, ఈరోజు బ్రహ్మదేవుణ్ణి పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఎనర్జీ మనకు అందుతుంది. ఈరోజు మార్నింగ్ అభ్యంగన స్నానం చేయడం వల్ల ఓల్డ్ నెగిటివ్ ఎనర్జీ అంతా క్లెన్స్ చేసేస్తుంది. ఈరోజు చేసే దానాలు నెగిటివ్ కర్మల ఎనర్జీ తగ్గించి కొత్త ఉత్సాహంతో జీవితం ముందుకు నడపడానికి హెల్ప్ అవుతుంది. పంచాంగ శ్రవణం, ఆస్ట్రాలజీ గైడెన్స్, ఎక్కడ ఏ ఎనర్జీ మనకి పాజిటివ్గా పనిచేస్తుంది, ఎక్కడ ఏ ఎనర్జీ నెగిటివ్గా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టిన అద్భుతమైన టెక్నిక్ ఆస్ట్రాలజీ. కంపల్సరీ వినాలి. వినకపోతే మనమే నష్టపోతాం. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నెగ్లెక్ట్ చేయకుండా మైండ్లో ఉండడానికి పనికొస్తుంది. ఈ ఉగాది అర్థవంతంగా జరుపుకుందాం. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.